హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయిన తర్వాత ఫస్ట్ డే నార్మల్లీ మొమెంటం ఉంటుంది, కానీ ఈరోజు జూన్ సిరీస్ స్టార్ట్ అయింది. అయినా సరే నిఫ్టీ సెన్సెక్స్ అవే బాగా డౌన్ ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మొమెంటం చాలా ఎక్కువ ఉన్నది, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ ఈ రెండు అప్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం కింద డౌన్ ఉన్నది కాబట్టి అది ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఏమో అది డౌన్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్లో, సెన్సెక్స్ కూడా డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ డౌన్ బై 82 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ డౌన్ బై 182 పాయింట్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 203 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఇది నెలలో 1-2 సార్లు జరుగుతుందని నేను మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను. దాని రీజన్స్ కూడా చెప్తూ వచ్చాను, ఎందుకు ఇలా జరుగుతుంటుంది అనే దానికి రీజన్స్ కూడా చెప్పాను. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కానీ ఒకటే డైరెక్షన్లో ఉంటే అది తప్పకుండా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. 400-500 పాయింట్స్ మినిమం పెరుగుతుంది. కానీ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి అది యాక్చువల్లీ కదలకుండా ఫ్లాట్గా ఉండాలి. కానీ ఎస్బీఐ సపోర్ట్ చేసింది కాబట్టి అది పైకి వెళ్ళిపోయింది యాక్చువల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక రిలయన్స్ ఒక్కటే అప్ ఉన్నది, మిగతావన్నీ డౌన్లో ఉన్నాయి కాబట్టి అది రిలయన్స్ ఎల్ఎన్టీ డౌన్లో అప్లో ఉన్నాయి, మిగతావన్నీ డౌన్లో ఉన్నాయి కాబట్టి అది కొంచెం కిందకి వెళ్ళింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అప్ ఉంది కాబట్టి అది కూడా నిఫ్టీని సపోర్ట్ చేసింది కాబట్టి కొంచెం అప్లో క్లోజ్ అయింది. అంటే డౌన్లోనే ఉన్నా మరి అబ్నార్మల్గా పడలేదు. ఇట్స్ ఓన్లీ డౌన్ బై అరౌండ్ 82 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది, 750 దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది నేను సెపరేట్ వీడియో పెట్టేదానికి ట్రై చేస్తాను. దానికి సంబంధించి ఈరోజు చార్ట్ చూడండి. మీకు నిఫ్టీలో చార్ట్ చూస్తే మీకు నిఫ్టీ ఏమో ఓపెనింగ్ అయింది, కొంచెం అప్ వెళ్ళేదిన అక్కడి నుంచి కిందకు వచ్చి చూడండి, మ్యాక్సిమం లో 1 దగ్గరకు వచ్చింది. ఆ లో 1 దగ్గర నుంచి లో 1 ఓపెన్ మధ్యలోనే తిరుగుతా త్రూఅవుట్ ద డే ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వచ్చింది. లో 1 దగ్గర నుంచి చూడండి ఆల్మోస్ట్ 1 o'clock దగ్గర నుంచి నేరుగా ఓపెన్కి వచ్చింది, ఓపెన్ నుంచి హై 1 వరకు వెళ్ళిపోయింది. అందుకనే మీకు ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. తర్వాత ఈరోజు ఒకసారి ఎఫ్ఐఐ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఐ అంటే నేను క్యాష్ చెప్తున్నాను, మీకు ఫ్యూచర్స్ కోసం నేను సెపరేట్గా వీడియో పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాను. మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి లోపల పెడతాను. దాంట్లో ఈరోజు ఎఫ్ఐఎస్ మీకు 6,449 crores సెల్లింగ్లో ఉన్నారు. డిఐఎస్ మీకు 9,095 crores వాళ్ళు బయింగ్లో ఉన్నారు. సో నెట్ ఎక్స్చేంజ్లో 2,646 crores బయింగ్ జరిగింది. ఇది టోటల్గా ఈరోజు ఎఫ్ఐ డేటా సంబంధించింది. కానీ దీనికి ఎఫ్ఐ డేటాకి మన మార్కెట్ మూమెంట్కి పెద్ద సంబంధం లేదు అన్నది మీకు నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను, మీరు ఒకసారి ఈ నోట్ చేసి పెట్టుకుంటాను అనుకుంటున్నాను. ఇంకా యూఎస్ మార్కెట్స్కి వస్తే మనకి యూఎస్ మార్కెట్స్ ఏమో ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయని చెప్తున్నాను. కానీ మార్కెట్స్ ఏంటంటే కొంచెం ఫ్లాట్గా వస్తున్నాయి. ఇప్పుడు ట్రేడ్ అవుతుంది -150 పాయింట్ ట్రేడ్ అవుతున్నది, 240 పాయింట్స్ ట్రేడ్ అవుతున్నది. ఇట్ ఈస్ ఫ్లక్చువేటింగ్, కానీ ఇట్ ఈస్ అన్ అప్ ట్రెండ్. 42,872 టచ్ అయ్యేంత వరకు కూడా అది రివర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డేకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ రేంజ్ ఇచ్చున్నాను, ఈ రేంజ్లో తిరుగుతుంది. నో ఇట్ ఈస్ మూవింగ్ టు అప్ సైడ్ రేంజ్కి వెళ్తున్నది. 41,495 మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ టచ్ అయ్యి ఇప్పుడు అప్ సైడ్ మూవ్ అవుతున్నది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డేకి ఎక్కువ ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చెప్పున్నా కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు సపోర్ట్ చేసిన స్టాక్స్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ 4 సపోర్ట్ చేశాయి. బ్యాలెన్స్ అన్ని స్టాక్స్, ఇండెక్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో హెవీ వెయిట్ స్టాక్స్ అవి నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయలేదు కాబట్టి అందుకని అవి నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఇది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఈ రెండు నెగిటివ్లో క్లోజ్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ దీనివల్ల అప్లో క్లోజ్ అయిందని ఆల్రెడీ చెప్పాను కదా, అదే ఇప్పుడు కూడా మనకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈరోజు నన్ను అడిగారు ఆల్రెడీ, టెక్ మహేంద్ర ఇంకా ఇంకోటి అడిగారు, నేను ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో మీరు చూసుంటారని అనుకుంటాను. కానీ ఒకటైతే చెప్తాను అనుకోండి, బీఎస్సీలో స్టాక్స్ అడిగారు అనుకోండి, మేము బీఎస్సీ డేటా అప్డేట్ చేయము. ఎందుకంటే మేము బీఎస్సీ, ఎన్ఎస్సీ రెండింటిలో ఉండే స్టాక్స్ మాత్రమే మేము డేటాబేస్లో సేవ్ చేసుకుంటూ దాని డేటా మొత్తం డైలీ అప్డేట్ అవుతుంటుంది, లెవెల్స్ అప్డేట్ అవుతుంటుంది. మీరు ఓన్లీ బీఎస్సీ ఉన్న స్టాక్స్ అడిగితే మాత్రం మేము చెప్పలేము. నిన్న అడిగిన స్టాక్ ఏదైతే ఉందో అది ఓన్లీ బీఎస్సీ ఉన్న స్టాక్ ఉంది, అందుకని నేను మీకు చెప్పలేకపోయాను. ఐ ట్రై టు గివ్ ఈ వీకెండ్ కాబట్టి కొంచెం లీజర్గా చూసుకునేది దాన్ని ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను, దాని స్టేటస్ ఏందని ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను. దిస్ వాజ్ టోటలీ అబౌట్ మార్కెట్ సంబంధించింది. ఈరోజు మార్కెట్ కొంచెం బోర్ మార్కెట్ అనే చెప్పాలి, అంటే అసలు కదలలేదు. ఎస్పెషలీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే లాస్ట్ 1 or 2 hours అయితే దెర్ ఇస్ నో మూమెంట్ అట్ ఆల్, అస్సలు కదలలేదు.
కానీ కొన్ని స్టాక్స్ ఏవైతే నేను రెగ్యులర్గా మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటాను, నా బిఎస్సి ఇండియా అని కూడా అడుగుతుంటారు, అది చూడండి ఈరోజు ఆల్మోస్ట్ 8% బ్లాస్ట్ అయిపోయింది. సో ఈ టైప్లో చాలా స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర రెగ్యులర్గా మూవ్ అయ్యేవి. ఈ వీక్ నుంచి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఏ స్టాక్స్ ఎక్కువ మూవ్ అవుతాయి, వాటి వేట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనేది ఆ డీటెయిల్స్ అన్నీ విల్ ట్రై టు ప్రొవైడ్ అండ్ విల్ ట్రై టు గివ్ యూ. రెగ్యులర్గా దాన్ని ఇచ్చేదాన్ని ట్రై చేస్తాము. ఐ థింక్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద పీపుల్ అనుకుంటున్నాను, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. సో మీరు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బడ్జెట్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా నుండి చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉండేది ఓన్లీ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే యూస్ఫుల్గా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ టు అస్. థ్యాంక్ యూ.